హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న పిండితో కొత్తగా ఇలా తయారు చేశానండి. చూడండి, కొత్తగా ఇట్లా రెసిపీ చేశాను. ఎలా చేయాలో చూపిస్తాను మీకు కూడా. నేను ఒక చపాతీకి సరిపోయేంతని పిండి తీసుకున్నాను. చూడండి, స్క్రీన్లో చూపించేటన్నీ వేస్తాను. దాంట్లో శనగపిండిని మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కింద నానబెట్టి ఉంచుకోండి. ఆ తర్వాత నేను ఉల్లిపాయలు కట్ చేసుకుని వేస్తున్నాను. క్యారెట్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. దాన్ని కూడా అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కళ్యామాకు, కొత్తిమీర, శనగపప్పు. మనము చపాతీకి వేడి నీళ్ళు యాడ్ చేస్తాం కదా, దీనికి కూడా వేడి నీళ్ళు యాడ్ చేయాలి. సరిపడంత ఉప్పు, కారం వేసుకోండి. చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఎక్కువ ఒక్కసారి వేసుకోకండి, ఎందుకంటే మనము ఉల్లిపాయల్లో ఇంకా క్యారెట్లో నీళ్ళు ఉంటాయి కదా, మొత్తం కొద్దిగా లైట్గా వేసుకోండి అంతే. పిండిని ఇలా బాగా పిసకండి. చూడండి, ఇలా మొత్తం పిండిని తీసుకొని ఇలా బాగా పిసకండి. పిండి అనేది మెత్తగా అయిపోతేనే మనకు బాగా వస్తుందండి చపాతీ వచ్చేసి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. చూడండి, ఇలా పిసికినాక ఇలా అయితే చాలు. మెత్తగా ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు ఇలా చేస్తూ ఉంటే మెత్తగా అవుతుందండి. ఇలా అయిపోయింది చూడండి, ఇలా అయితే చాలు. ఇలా చేసుకోవాలి. బౌల్స్ ఇలా వస్తే చాలు మనకు. చూసుకోండి ఇలా వస్తుందా లేదా అని. చూడండి, నేను ఒక కవర్ మీద కొద్ది నూనె వేసుకొని ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి నేను. ఇలా మనం జొన్న పిండి చేసినట్టే చేయండి, బాగుంటుంది. ఇలా చేయండి. అంతా ఇలా రౌండ్ చేసుకుంటూ ఉండండి. చాలా ఈజీ ప్రాసెస్, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. చేయండి మీరు కూడా, ఎక్కువ టైం ఏం పట్టదు. నేను పొయ్యి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇక అది కొద్దిగా వేడి అయ్యాక దాని మీద ఆయిల్ పెట్టేసి, చూడండి ఎక్కువ ఆయిల్ కూడా ఏం వేయట్లేదు, లైట్గానే ఆయిల్ వేస్తున్నాను. హెల్దీ రెసిపీ అండి. ఇలా ప్యాన్ మీద పెట్టేయండి. లో ఫ్లేమ్లో చేయాలి. పైన గిన్నె పెట్టేయండి ఒక 2 నిమిషాల పాటు. చూడండి, మన ఒక సైడ్ కాలింది. చూడండి ఎంత బాగా కాలిందో. సేమ్ ఇలానే కాల్చుకోండి. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు అలానే 2-3 నిమిషాలు అలా పెట్టుకుంటే అది కూడా కాలిపోతుంది. చపాతీ వచ్చేసి బాగా కాలుతుంది, చాలు. అయితే ఇప్పుడు నేను 2 చపాతీ రెడీ చేస్తున్నాను. చూడండి, ఇంతే ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే చాలు. రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. శనగపిండి వేయడం వల్ల చాలా బాగుంటుంది.